హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ పావని. నార్మల్గా అయితే పురాతన వస్తువులు చూడడానికి ఎక్కడికి వెళ్తాం? మ్యూజియంకి వెళ్తాం. కానీ అవన్నీ వస్తువులు ఒకటే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా ఒక ఇంట్లో భలే ఉంటుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం అదే ప్లేస్కి వచ్చాం. ఏనుగు కృష్ణమూర్తి గారు తన ఇంటినే ఒక మ్యూజియం లాగా చేశారు. అండ్ ఆ మ్యూజియంలో కొన్ని వందల ఏళ్ల క్రితం పురాతన వస్తువులంతా స్టోర్ చేశారు. అసలు ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చిందో, అండ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారో, అలాగే లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటి చరిత్ర గురించి అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వెళ్దాము లోపలికి, పదండి. అసలు చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, అసలు ఎంత బాగుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. సో మనము తెలుసుకుందాం, ఆయన మనతో ఉన్నారు. ఈ ప్రతి ఒక్క ఐటెం గురించి తెలుసుకుందాం, అలాగే దాని చరిత్ర ఏంటో కూడా ఈరోజు మనం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. సో సార్ మనతో ఉన్నారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను సార్. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అసలు ఈ ఆలోచన అసలు మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, అలాగే ప్రతి ఒక్క ఐటెం గురించి కూడా మాకు ఈ రోజు చరిత్ర అంతా చెప్పేయాలి. తప్పకుండా. సో ఎప్పుడు వచ్చింది సార్ అసలు ఈ ఆలోచన మీకు? ఈ ఆలోచన రావడానికి ఒక చిన్న కథ ఉంది, చెప్పండి సార్. ఆ కథ ఏంటంటే, మా ఊరు సోమేశ్వరం, ఓకే సార్. కాకినాడ దగ్గర. ఓకే. నాకు ఫస్ట్ జాబ్ చెన్నైలో వచ్చింది. చెన్నైలో అప్పటికి పెళ్ళయింది, ఫ్లాట్లో ఉండేవారు అనమాట. మా మదరు వాళ్ళందరూ కూడా మా ఊర్లో సోమేశ్వరంలో ఉండేవారు. సో ఒక స్టేజ్లో ఏమనుకున్నానంటే, మా మదర్ని కూడా తీసుకొచ్చి చెన్నైలో పెట్టేద్దామని చెప్పి ఆమెతోటి ఆమెకు కావాల్సిన సామాన్ అంతా ప్యాక్ చేసుకుని పెట్టుకోమని చెప్పాను అనమాట. సో ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొస్తే ఆమె బ్యాగేజ్ చూస్తే ఒక బ్యాగ్లోను 4 ఇత్తడి గిన్నెలు ఉన్నాయి. నేను ఆమెతో చెప్పాను, అది అక్కడ మన చెన్నై ఫ్లాట్లో అప్పుడు ప్రెషర్ కుక్కర్లు అవి ఇవి గ్యాస్ స్టవ్లు అన్నీ ఉన్నాయి, ఇవేమీ అవసరం లేదు, నువ్వు అలా వచ్చేయాలా అన్న. లేదు లేదు, నాకు ప్రెషర్ కుక్కర్లో అది వండడం తెలియదు కదా, ఎప్పుడైనా నేను వండవలసి వస్తే నాకు ఇదే తెలుసు అని చేత తీసుకురాని అలా అని అందనమాట. సరే, ఆవిడ సంతోషపెట్టడానికి తీసుకురాని చెప్పాను. తీసుకొచ్చేసాను. చెన్నై ఫ్లాట్లోకి వచ్చాక అవి ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇది ఇలాగ సిట్టింగ్ రూమ్లో ఇలాగ పెట్టేదన్నమాట. సో 15 రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ వచ్చారు. ఆమె ఆ లేడీ చూడగానే, అయ్యో మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నాయా? బామ్మ వాళ్ళ ఇంట్లో ఇత్తడి గిన్నెలతో వండేవారు, మేము సమ్మర్ హాలిడేస్కి మా తాతగారు మా బామ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము, అక్కడ ఇందులోనే వండి పెట్టేది, ఎంతో రుచిగా ఉంటుంది, చాలా బాగుండేది. అక్కడ చెరువుకి వెళ్ళి ఈతగా ఆడుకునే వాళ్ళము, అక్కడ పొలాల్లోకి వెళ్ళి ఆట ఆడుకునే వాళ్ళము, ఇలా చెప్పుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 4 ఇత్తడి గిన్నెలు, దే ఆర్ కనెక్టింగ్ టు గ్రాండ్ పేరెంట్స్ ఇమీడియట్లీ, అండ్ దే నాస్టాల్జియా ఫీలింగ్. తర్వాత చిన్నతనం గురించి మాట్లాడుకోవడము, అదంతా నాకు చాలా ఆనందం అనిపించింది. సరే, అలానే ఏదో మేబీ వన్ ఆఫ్ దోస్ కేసెస్ అనుకుని వదిలేనమాట. తర్వాత ఇంకో 20 నెలలు పోయాక మళ్ళీ ఇంకో ఫ్యామిలీ వచ్చారు. సో వాళ్ళు కూడా మీరు రాగానే, మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నారా? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అది ఇత్తడి గిన్నెలోనే ఉండేవారు, మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేవాళ్ళము, ఇది వంటలో చాలా రుచిగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అది అలాగే మా చెరువుకి వెళ్ళి ఈతలు ఆడుకునే వాళ్ళం, పొలాలకు వెళ్ళి పరిగెట్టే వాళ్ళము, ఇలాగ ఆటలు ఆమె కూడా చెప్పడం మొదలెట్టింది అన్నీ. సో ఐ ఫెల్ట్ గుడ్ అనమాట. అయ్యో, ఈ 4 దేర్ రికలెక్టింగ్ ఆల్ దీస్ ఓల్డ్ మెమరీస్. నార్మల్గా మనం కూర్చుంటే కాంటెంపరీ కబుర్లు చెప్పుకుంటాం, కానీ గ్రాండ్ పేరెంట్స్ గురించి విలేజ్ చెప్పుకోం కదా, అవి రావు కదా. ఇది ఇలా వస్తున్నా చాలా మంచిగా అని స్టార్ట్ రికలెక్టింగ్ అనమాట. అంటే వెనకాల గ్రూప్ ఏదైనా ఉందా సార్? ఓన్లీ మీరే ఇవన్నీ? అది వెనకాల గ్రూప్ ఉందండి, దాని ఒక్కడి వల్ల అవుతుంది కదా. నేను చేసేది ఏంటంటే కలెక్షన్. నాకు యాంటిక్స్ తెలుసు కాబట్టి కలెక్షన్ చేస్తాను అనమాట. అది
తర్వాత మాకు ఒక 13 ఏళ్ళ నుంచి నాతోటి వినయ్ అని ఒక ఆయన ఉన్నారనమాట. ఓకే సార్. సో ఆయన ఒక రోజు వచ్చి ఇవన్నీ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇది ఒక బ్లాగ్ ఓపెన్ చేసి అందులో దీని గురించి మీరు రాస్తే దీని స్టోరీస్ అన్ని రాస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి ఒక బ్లాగ్ ఓపెన్ చేసి వి స్టార్టెడ్ రైటింగ్ ఆర్టికల్స్, రీసెర్చ్ బేస్డ్ ఆర్టికల్స్ అండ్ ఆల్ దీస్ ఐటమ్స్ అనమాట. నిజంగా అలాగే దాని తర్వాత మాది ఇవన్నీ కొంచెం నీట్గా ఎలా పెట్టాలంటే వినయ్ బాలా అని ఒక డిజైనర్ అనమాట, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన వచ్చి ఇవన్నీ బాగా ఇలా అరేంజ్ చేశారు. అలాగా ఒక టెక్నాలజీ పర్సన్ ఒక ఆయన వచ్చి మన బ్లాగ్, మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ కూడా ఆయన చేర్చేసారు అనమాట. అలాగే ఈ మధ్యన అది సత్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్. ఆయన వచ్చి ఫోటోలు వీడియోలు అన్నీ తీసి మా ఇన్స్టాగ్రామ్లోను, మాకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లోనే అన్నీ ఆయన చేశాడు. అదే నివేదిత అని మాకు ఆమె ఉంది, షీ ఈజ్ ఎ పోయెట్ అండ్ రైటర్. అది ఆమె వచ్చి షీ విల్ హెల్ప్ అస్ ఇన్ రైటింగ్ ది రైటప్స్ ఫర్ ఆల్ దీస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ ఫాలో ఆర్ అదర్ థింగ్స్. అవర్ ఐడియాస్ వస్తారు. మన ఈ గ్రూప్ అంతా కలిసి మంత్కి ఒకసారి ఒక ప్రోగ్రామ్ ఒకటి చేస్తుంటాం, కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి. అలాగే చాలామంది ఉన్నారు. మా కోర్ గ్రూప్లో లాలిత్య అని ఒక ఆమె ఉంది, షీ ఈజ్ ఇంటూ మేనేజ్మెంట్. ఇది ఎలా నడపాలి అది ఇది మీటింగ్స్ కండక్ట్ చేయడము అన్నీ ఆమె చేస్తుంది. అట్లాగా చాలామంది ఉన్నారు టీము, కానీ అందరూ దేర్ ఆల్ ప్రొఫెషనల్స్, హై ప్రొఫెషనల్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. అది వాళ్ళు వీకెండ్స్ కానీ తర్వాత ఎప్పుడు కానీ మేము వచ్చి ఇవన్నీ తయారు చేసి పెడతారనమాట. మనకి ఎప్పుడు అవసరం కావస్తే అప్పుడు వస్తారు, చేస్తారు. ఇక్కడ ఉండడం మాత్రమే ఒక్కనే ఉంటాను, కానీ ఇలాగా చాలామంది గ్రూప్ నాకు హెల్ప్ చేస్తారు. అంటే ఇవన్నీ ఐటమ్స్ ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ మీకు కలెక్ట్ చేయడానికి? నేను కలెక్ట్ చేయడానికి నాకు 40 years. 40 years. అంటే ఇవి దొరికినప్పుడు తీసుకోవాలి, అంతేగాని జేబులో డబ్బులు వేసుకుని మాలకెళ్ళి ఐ వాంట్ బై ఆల్ దీస్ అంటే దొరకవు కదా. అని చేతనే తర్వాత నేనేమో ఇన్ ప్రిన్సిపల్ ఐ కలెక్ట్ ఫ్రమ్ ది సోర్స్ అనమాట. అంటే యాంటిక్ డీలర్స్ కొండలో మాది, మనకి దాని వెనకాల ఉన్న స్టోరీ తెలియదు. మా చేత సోర్స్కి వెళ్తాను అనమాట, అంటే పాత ఇంట్లకి అలాంటివి వెళ్ళి మీ ఇటువంటి పాత ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, అలానే వాళ్ళని అడిగి వాళ్ళని కన్విన్స్ చేసి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు అడుగుతారు అనమాట, ఇది మీరు ఎప్పుడు కొన్నారు, దేనికోసం వాడేవారు, ఎలా వాడేవారు, దీని వెనకాల కథ ఏంటి, అవన్నీ చెప్తే మనకి ఆ స్టోరీ తెలుస్తుంది. యాంటిక్స్లో వెనకాల స్టోరీ ఉంటే కానీ దానికి విలువ లేదు. అది లేకపోతే ఒక గిన్నె లేకపోతే ఒక ఐటమ్ అంతే కదా, దాని స్టోరీ కాదు దానికి వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు కూడా కలెక్ట్ చేస్తున్నారా సార్? ఏదన్నా ఎక్కడైనా దొరికితే ఇప్పటికి మోస్ట్లీ ద హౌస్ ఇస్ ఫుల్. పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టాలి కానీ చిన్న ఐటమ్స్ అది నెలకి 1-2 అలా కీప్ యాడింగ్ ఇట్. అంటే దీని వెనకాల ఏమన్నా గవర్నమెంట్ మీకు ఇస్తుందా, లేకుంటే ఓన్లీ మీ ఓన్ మనీతోనే ఇదంతా ప్రిపేర్ చేశారా? గవర్నమెంట్ అలాంటిది ఏం లేదు. అండ్ ఐ హావ్ నో ఐడియా ఆఫ్ ఎంటరింగ్ టు గవర్నమెంట్ ఆల్సో. సో ప్రైవేట్ వాట్ ఎవర్ అవర్ మై సేవింగ్స్ ఆర్ దేర్, అవుట్ ఆఫ్ దాట్ ఐ విల్ బై ఆల్ దాట్. తర్వాత కొంతమంది డొనేట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి చూసి ఇవన్నీ మీరు చాలా కలెక్ట్ చేసి బాగా మెయింటైన్ చేస్తున్నారు, అందరూ వచ్చి చూస్తున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారు అని చేతను మా దగ్గర 1-2 ఉన్నాయి, ఏం చేసుకుంటాం మూలపడి ఉన్నాయి, మీకు తీసుకొచ్చిస్తారు. అవన్నీ కూడా నేను క్లీన్ చేసి దాని గురించి ఆర్టికల్స్ రాసి. అండ్ మీరు ఎంట్రీ ఫీ కూడా ఏం పెట్టలేదు, అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది ఎంట్రీ ఫీజు ఉంటుంది కానీ మీరు అది కూడా పెట్టలేదు. అంటే ఇది ఫీజు పెట్టి రెగ్యులర్ మ్యూజియంలో అలా తెలియదు. వి డోంట్ వాంట్ గో టు కమర్షియల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అది ది మెయిన్ ఐడియా ఈజ్ టు ప్రమోట్ అవర్ కల్చర్, అవర్ హెరిటేజ్, అది అండ్ పాస్ ఇట్ ఆన్ టు నెక్స్ట్ జనరేషన్. సో దీనికి కావాల్సింది దాని స్టోరీస్, దాని యొక్క సాఫ్ట్వేర్, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది అన్నీ కలెక్ట్ చేసి ఆర్టికల్స్ రాసి విల్ పాస్ ఆన్ టు నెక్స్ట్ జనరేషన్. సో దట్ ఈస్ ది ఐడియా అనమాట. సో కానీ నేను కలెక్ట్ చేయకపోయినా వచ్చి చూసిన వాళ్ళు ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, యూ మస్ట్ బి హ్యావింగ్ సమ్ ఎక్స్పెన్స్, అలానే దే డొనేట్ చేస్తుంటారు సంథింగ్. సో దట్ వై గెట్ సమ్ రెమ్యునరేషన్. ఓకే సార్, అసలు చాలా బాగున్నాయి ఇవి
మీ ప్రతి ఒక్క వస్తువు గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మనం స్టార్ట్ చేద్దామా సార్? ఓకే ఓకే సార్ ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం. అమ్మాయిలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది అద్దం. ఇది ఎప్పుడో మా జేజమ్మల కాలంలో చూసినట్టుంది, అమ్మమ్మల కాలంలో ఉండేది. అసలు దీని గురించి ఏంటి సార్? అసలు చాలా బాగుంది. ఇది మీరు చెప్పినట్టు అది డ్రెస్సింగ్ టేబుల్ అప్పటి కాలంలో వాళ్ళనమాట. వాళ్ళకి కావాల్సిన ఇక్కడ పెట్టుకునే ఇవన్నీ ఐటమ్స్ ఇందులో పెట్టుకుంటేవారు. ఇందులో దువ్వెనలు అవి వీటి ఇందులో పెట్టుకుంటారు, వచ్చి చేసుకుంటారు. బట్ దిస్ వాల్ టైప్ డ్రెస్సింగ్ టేబుల్ ఆ రోజుల్లో. అది ఇప్పుడు కూడా అసలు చూడండి, చెదరట్లేదు. ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది అసలు ఇప్పుడు కూడా. సో మనం కొంచెం పైకి వెళ్తే అవి ఏంటి సార్? ఇది పాదుకలు. ఇది వరకు ఋషులు వాళ్ళు ధరించేటప్పుడు ఇవన్నీ వాడేవారు, లెదర్ వాడేవారు కాదు కదా. జాతర కొంచెం ఆర్థోడాక్స్ పీపుల్ ఆ రోజుల్లో అందరూ కూడా పాదుకలతో వాడేవారు, కర్రతో చేసినవి అవి. మోర్ దాన్ ఇక్కడ చూసారా డిజైన్ ఉంది. ఇది మన ఆకుపంచర్ అంటారు కదా, అలా కొంచెం ప్రెషర్ ఇస్తుంటుంది అనమాట. సో రక్తం అది సర్క్యులేషన్ డిజైనింగ్ అలా చేశారనమాట. చాలా బాగుంది. అండ్ మనం వేసుకున్నప్పుడు కూడా గ్రిప్ ఉండడానికి కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ల్యాంప్. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండేది సార్, తర్వాత అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోయా. హరికేన్ ల్యాంప్ అంటారు. హరికేన్ ల్యాంప్ అంటే కొంచెం గాలి అది బాగా ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలనుకోండి, యూ టేక్ దిస్ ల్యాంప్. ఎంత గాలి ఉన్నా దీపం లోపల అలాగే ఉంటుంది. హరికేన్ ల్యాంప్. అది కూడా ఒక చిన్న సైజ్ షిప్ ల్యాంప్. ఇది షిప్ ల్యాంప్ అంటే షిప్ లో ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు టెలిఫోన్లో అవి లేని రోజుల్లో ఒక షిప్ నుంచి ఒక షిప్ కమ్యూనికేట్ చేయాలంటే అలాగే అప్పుడు వాళ్ళ సిగ్నల్స్ తోటి కమ్యూనికేట్ చేసేవారు. డే టైంలో 2 flags, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. అది ఆ మూవ్మెంట్ పెట్టాం, వాళ్ళకి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం ఇక్కడ వీళ్ళు ఏమైనా చెప్తే అక్కడ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు, వాళ్ళు అక్కడ అలా చెప్తే ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుంటారు. మరి రాత్రి చెప్పుకోవాలంటే కమ్యూనికేట్ చేయాలంటే ఎట్లాగా అంటే దీపాలు అనమాట. రెడ్ ల్యాంప్, గ్రీన్ ల్యాంప్. సో ఇది అనమాట, ఇది ఆ రెడ్ ల్యాంప్. ఇదే వాళ్ళకి సిగ్నల్ ఉంటుంది. ఇలా పెడితే ఏ, ఇలా పెడితే బి, ఇలా పెడితే సి, ఇది ఇలా పెడితే డి అని అలాగా ఒకటి అది అలా కనెక్ట్ చేసుకుని ఈ మూమెంట్ వల్ల కనెక్ట్ చేసుకుని వర్డ్ ఫామ్ చేసుకుని మీ కమ్యూనికేషన్ అవుతుంది అనమాట. ఇది గ్రీన్ కూడా ఉంటుంది. గ్రీన్ దొరకలేదు, రెడ్ దొరికింది, తీసుకున్నాను. ఓకే సార్, ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఇది కూడా ఒక అది పెట్రోమాక్స్ లైట్. అది పెళ్లిళ్ళలోనూ అది పెద్ద కాంతి రావాలంటే ఆ రోజుల్లో అప్పుడు ఎలక్ట్రిసిటీ అది ఇది లేవు కదా. సో ఎవ్రీథింగ్ ఆపరేషన్ కెరోసిన్. అండ్ మేము ఇక్కడికి వచ్చినట్లయితే ఈ చెక్క గురించి తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ చెక్క? ఏంటి సార్ ఇది పాత చెక్క అంతే. ఒక తలుపు అదే. అండ్ ఈ పెట్ట కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూడండి ఒకసారి. ఏంటి సార్ ఇది? ఇది ఒత్తులు పెట్టుకుంటారు, దీపాలు వెలిగించేవి ఒత్తులు పెడతారు కదా. పూజ చేసుకునే టైంలో పూజ గదిలో పెట్టుకుంటారు. ఇది ఒత్తులు తీసి నూనె వేసుకుని అప్పుడు వెలిగించుకుంటారు. అసలు చూడండి, అసలు డిజైన్ కూడా ఎంత బాగుందో, అండ్ వెయిట్ కూడా ఉంది. ఇత్తడి అంటే ఆ మాత్రం ఉండాలి. అసలు ఎంత బాగుందో, ఇప్పుడు కూడా ఆ చెక్కు చెదరలేదు, అసలు చాలా బాగుంది. అండ్ ఇదేంటి సార్? అది చాలా వెయిట్ ఉంది. తూప్దాన్ అంటారు హిందీలో. మన తెలుగులో తమలపాకులు వేసుకున్న వాళ్ళు ఉమ్మేసుకుంటారు కదా, దానికోసం ఎప్పుడు ఒక తమలపాకులు పెట్టి ఇది పక్కన ఉండాలి. వాడు తమలపాకులు వేసుకుంటే ఇందులో ఉమ్మేసుకోవడం. వాళ్ళు అస్తమానం బయటకు వెళ్ళడానికి ఇప్పటిలాగా ప్రతి చోట వాష్ మెషిన్లో అవ్వలేదు కదా. వేయాలంటే బయటకు ఎక్కడికో పోయి వేయాలి. అంచేత ఆ రోజుల్లో ఇది వాడేవారు నా తూప్దాన్. ఇది కూడా అంతే. ఇది కూడా చిన్న సైజు, ఇది పెద్ద సైజు. వెయిట్ వేస్తే చాలా వెయిట్ ఉన్నాయి, 1 కిలో ఉంటుంది అనుకుంటా. చాలా వెయిట్. ఆ రోజుల్లో ఏం చేసినా అంతే వెయిట్ ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో 3 ప్రిన్సిపల్స్ దే యూజ్డ్ టు ఫాలో. ఏంటంటే ఒకటి, ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్. దాని పని బాగా చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది సాలిడ్, ఎంత పని ఎంత చేసి పెడుతుంది. రెండోది ఏంటంటే 7 generations ఇట్ షుడ్ వర్క్. పరంపర రావాలా, జాతర స్ట్రాంగ్ గా ఉండాలి. 7 generations. అందుకే అవి ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదంటే అసలు కొంచెం కూడా ఏళ్ళ క్రితం అట్లా లేవు అసలు. అవును. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్.
యూ షుడ్ బి ఆర్టిస్టిక్, యూ షుడ్ ఫీల్ లైక్ యూజింగ్ ఇట్. చూసారా, ఉబ్బు వేసుకునేదైనా సరే అంత ఆర్టిస్టిక్, ఎంత ఎంత బాగా బాగుంది. చేశాడో. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది ఎనీ యాంటిక్ యూ టేక్, ఇట్ విల్ ఫాలో ఆల్ ది 3 ప్రిన్సిపల్స్. అండ్ ఇది సార్, ఇది నేను ఇది ఇది చూసాను. ఇది రోకలి లేవట్లేదు. రోకలు. చచ్చికింది నేను రోకలి. ఒకసారి అమ్మా. ఓకే, ఇలా అప్పుడు పాతకాలంలో పచ్చళ్ళు, ధాన్యం అదే, దంచుకునేవారు. ఇప్పుడు బియ్యం. కనిపించవు ఇవి చూడండి బాగా. బియ్యం. బియ్యం కూడా దంచేవారు. మనకు ఇళ్లలో, ఊర్లలోకి వెళ్తే ఇళ్లలో ఇప్పటికి కూడా కొన్ని ఇంట్లలో ఉంటాయి. ఓకే, చాలా ఎట్టుంది పెట్టేద్దాం. ఇది కూడా ఇది పచ్చళ్ళు చేసుకోవడం. పచ్చడి చేసుకోవడం. ఇది రెండో పచ్చడి చేసుకోవాలంటే ఇది ఇమ్మీడియట్లీ కడగ అవసరం లేకుండా 2 పచ్చళ్ళు ఒకటేసారి దీంతో ఇలా దంచేసి చేయొచ్చు. 2 in 1. ఇది ఏంటి సార్, ఇది కొంచెం కొత్తగా ఉంది, బిందెలాగా ఉంది. ఇది వరకు అత్తర్ చేసేవారు. అత్తర్, ఓకే. అంటే మన ట్రెడిషనల్ పెర్ఫ్యూమ్ ఉంది కదా ఇండియన్ది, దాన్ని అత్తర్ అంటారు. అది దాంతో చేస్తారు అన్నమాట. అత్తర్ ఇస్ మేడ్ విత్ డిస్టిలేషన్ ప్రాసెస్. అది ఇప్పుడు సపోజ్ రోజ్ అత్తర్ చేయాలనుకోండి, గులాబీ పువ్వులు ఇందులో పెట్టుకుంటారు. దీనికి ఇలా కవర్ చేసి అది బ్యాంబూ పైప్ ఇలా తీసుకొచ్చి ఇందులో పెడతారు. పెట్టుకుంటే దీని కింద వేడి పెడితే ఆవిరి వచ్చి, ఆవిరితో పాటు కొంచెం అత్తరు కూడా వచ్చి ఇందులో వచ్చింది. ఇది సగం నీళ్ళలో ఉంటుంది, అది మళ్ళీ కండెన్స్ అయిపోయి అత్తరు అవుతుంది. అలా మళ్ళీ రీప్రాసెస్ చేసేసరికి ఫైనల్ గా ఇంత అత్తరు వస్తుంది. ఇది సార్ బిందా, అది రాజస్థానీలో బింది. చూడండి, బిందె ఇంత బరువు ఉంది. ఇందులో వాటర్ ఉంటే ఇంకా నేను మోయలేను, చాలా ఇలా పెట్టుకుంటారు, వాళ్ళ తల మీద పెట్టుకుంటారు. ఓహో, సార్ ఎందుకు సార్ ఇంత వేడి ఉంది? ఇందులో వాటర్ ఉంటే ఇంకా వేడి. చెప్పాను కదా, అంత వేడి. బికాజ్ అందుకే 7 generations రావాలి జాతర. దీని ఏజ్ ఎంత ఉండొచ్చు? అది దీని ఏజ్ 120 years ఈజీగా ఉంటుంది. 100 years నేను టచ్ చేస్తున్నా, నేను ఫీల్ అవుతున్నా. పద్మం డిజైన్ అసలు చూడండి, అసలు ఎంత వెయిట్ ఉందో. అండ్ డిజైన్ కూడా చూడొచ్చు మనం, ఎంత బాగుందో. అప్పటి కాలంలోనే చాలా బాగా ఆలోచించి డిజైన్ కూడా ఎంత బాగా చేశారు అసలు. పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇటు వెళ్దాం సార్. అసలు ఫస్ట్ రాగానే లోపలికి నన్ను ఇది బాగా అట్రాక్ట్ చేసిందంటే అసలు ఈ డీటెయిలింగ్ గానీ, డిజైన్ గానీ అసలు ఎంత బాగుందో సార్. అసలు గజలక్ష్మి గజలక్ష్మి హ్యాంగింగ్ ల్యాంప్ అన్నమాట. దీంట్లో నూనె వేసుకుని వత్తేసుకుని మనకి ఎక్కువ టెంపుల్స్ లో కనిపిస్తాయి కదా సార్ ఇలాంటివి. ఇళ్లలోనే పెట్టుకుంటారు అప్పటి కాలంలో. మోస్ట్లీ కేరళలో ఎవ్రీడే లైట్ ఇది దీపం పెట్టుకుంటారు ఇందులో. ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు సార్? ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు? ఇది కేరళ నుంచి తీసుకొచ్చారా? చాలా బాగుంది అసలు. ఇప్పుడు కూడా చెక్కు చెదరట్లేదు, అలాగే ఉంది. మీరు వెలిగిస్తారా సార్ నార్మల్ గా దీంట్లో దీపాలు? వెలిగిస్తుంటాం. అసలు చూడండి ఎంత బాగుందో. ఈ డీటెయిలింగ్ కానీ, ఆ డిజైన్ కానీ అసలు ఆ కాలంలోనే ఎంత బాగా చేశారు. అసలు ఇక్కడ చూడండి అసలు ఎంత కలెక్షన్. ఒక్క నిమిషం, నాకు ఎప్పటి నుంచో ఒకటి ఇది నార్మల్ గా అయితే ఒక మూవీ చూసిన వాళ్ళు గుర్తుపడతారు. చెప్పుకోండి చూద్దాం ఇదేంటో. సాహసం మూవీ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది గుర్తుంటది. ఆ మూవీలో సార్ ఇది ఒక కీ లాగా బావికి, అసలు సేమ్ అలాగే ఎంత బాగుంది చూడండి. ఆ మూవీలో అయితే ఇది కీ లాగా సార్, కానీ ఇక్కడ ఏంటి దీని పాత్ర ఏంటి? ఇది తమలపాకులు పెట్టింది. తమలపాకులు పెట్టా? అది మన అది పాందాన్ అంటారు. పాందాన్. ఓకే. అది ఇప్పుడు పాందాన్ ఇది ఇది లాక్డ్ అనమాట. దీని లాకింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇలాగ దీంట్లో రాదు అనమాట. ఇది లాకింగ్ నెక్ లో ఉంటుంది దీనికి. నెక్ ఇలా తిప్పితే అది ఇలా తిరిగితే అప్పుడు ఇది వస్తుంది. చూడండి ఒకసారి. అది ఇలా తీస్తే ఇప్పుడు ఇవన్నీ దీంట్లో తమలపాకులు కాదు, తమలపాకులకి చాలదు కదా. దీంట్లో ఒక్కలు, సుపారి,
సుపారీ మిగతావన్నీ మసాలాలన్నీ మసాలా. పెట్టుకుంటారు. ఇవన్నీ తీసుకున్నాక ఇందులో తమలపాకులు ఓ పెట్టుకుంటారు అప్పట్లో. చూడండి, తమలపాకు తమలపాకులు స్టోర్ పెట్టుకుని చేసుకోవడానికి, ఆ, తర్వాత సున్నం, వక్క తర్వాత ఇవన్నీ స్టోర్ చేసుకునేది. అవన్నీ 3 స్టెప్స్ ఉన్నాయి. అది ఇక్కడ పైన సున్నమా సార్ ఉమ్, దీంట్లో? ఇది హోల్డర్. హోల్డర్. అసలు ఎంత బాగుంది. ఇంకా లోపల అయినా అసలు వాళ్ళు డిజైన్ చేయడం మర్చిపోలేదు. ఎంత డిజైనింగ్ గా ఉంది చూడండి. అది తీయంగానే అసలు ఆ డీటెయిలింగ్ కానీ ఒక వక్క తమలపాకులు వేసుకోవడానికి కూడా ఇంత మంచి డిజైన్ చేశారు అప్పటి కాలంలో. ఇప్పటి కాలంలో అంత ఓపిక ఎవరికి లేదు అసలు. ఇంత డిజైనింగ్ ఈ రోజులంతా యూజ్ అండ్ త్రో అంతే ప్లాస్టిక్ తోనే, కానీ ఒకప్పుడు ఆ రోజుల్లో యూజ్ అండ్ రీయూజ్ అలా అని చేస్తాం. అసలు ఎంత బాగుందో దీని డీటెయిలింగ్ కూడా అసలు సూపర్. అండ్ ఇక్కడ ఏంటి సార్ ఇది? అసలు నా ఐస్ దానిపైకి వెళ్ళిపోతుంది. ఇది Yes, వైన్ డికాంటర్. ఓకే సార్, ఇక్కడ చూసినట్లయితే మనం గ్లాసెస్ కూడా ఉన్నాయి. చిన్న చిన్న గ్లాసెస్. అదే వైన్ వైన్ ఓకే తీసుకోవడానికి ఓకే అన్నమాట. సార్. అంటే దానికి కూడా లాక్ ఉందా సార్? ఆహా. దీనికి కూడా లాక్ ఉందా ఓపెన్ చేయాలంటే? ఇది అలా కాదు. దీంట్లో ఏంటంటే దీంట్లో వైన్ ఉంటుంది. వైన్ Wine. వేసుకుని ఓ మ్యూజిక్. వైన్ గ్లాస్లో పోసుకుని తాగుతారు అన్నమాట. ఓ సో ఈ వైన్ తీసినప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఓ అంటే వాళ్ళు ఫీల్ అయ్యి సో ఇది మళ్ళీ పెట్టేస్తే ఆగిపోతుంది. అసలు సూపర్. అసలు మళ్ళీ తీస్తే వస్తుంది. చాలా బాగుంది సార్. అది అసలు అప్పట్లో ఇంత డీటెయిలింగ్ గా, అసలు ఇంత డిజైన్, ఒక వైన్ పెడితే మ్యూజిక్ ఆగిపోయేలా, తీస్తే వచ్చేలా. అసలు ఈ గ్లాసులు కూడా చూడండి, అసలు ఇందులో సరిగ్గా సరిపోయేలాగా చిన్న గ్లాసులు. అసలు చాలా బాగుంది సార్. ఇది ఒక రిక్షా టైప్ సార్ డిజైన్. అసలు చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు నెమలి ఉంది. ఇదేంటి సార్? అది కూడా తమలపాకులు బాతులాగా నెమలి. ఇది నెమలి తమలపాకులు. దీంట్లోనేమో తమలపాకులు ఇందులో పెట్టుకో ఆకులు ఆకు షేప్ తీశారు. అది కూడా ఇది తీస్తే దీంట్లో ఒక్కలు అన్ని చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి. గిన్నెలు లేవు ఇందులో చిన్న గిన్నెలు ఉంటాయి. అసలు ఇప్పటి జనరేషన్ లో అసలు ఇవేవి అసలు మాకు తెలియదు సార్. అసలు చూడలేదు. నేను రాగానే అసలు షాక్ అయ్యా. ఇంత కలెక్షన్ ఉండేదా అప్పట్లో? ఇప్పటికంటే అప్పుడే బాగున్నాయి కదా అసలు అన్నట్లు. అండ్ ఇవన్నీ పాన్దాన్లే. పాన్, ఓన్లీ పాన్. ఈ పాన్దాన్ చూసారా? పాన్ షేప్ లో ఉంది. ఇది ఆకు షేప్ లో ఉంది. దీంట్లో ఆకులు పెట్టుకుంటారు. ఓపెన్ చేయగానే ఇందులో చూడండి డీటెయిలింగ్ చూడండి. దానికి సపరేట్ క్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఎంత డీటెయిలింగ్ మెయింటైన్ చేశారో అప్పట్లో. ఓన్లీ పాన్. అప్పట్లో ఎక్కువ ఆకు వక్క ఎక్కువ వేసుకునే వారికి అయితే అర్థమైంది. ఇప్పుడు నానమ్మలకు ప్రతి ఇంట్లోనూ తమలపాకులు వేసుకున్నారు. అప్పుడు అందరూ వేసుకునేవారు. దానికోసం సపరేట్ బాక్సులు కూడా చేయించుకొని మరి వేసుకునేవారు. అసలు ఇప్పుడు మనం ఇలాంటి ఒక్కొక్క డిజైన్. ఇది ఒకటే కాదు, ఇది దీన్ని బొట్టు పెట్టి అంటారు. బొట్టు పెట్టి అంటే ఆ రోజుల్లో బొట్టు పెట్టుకుంటారు కదా, ఆ బొట్టు పెట్టి అనమాట. అంటే పౌడరు, స్నో, ఒక చిన్న అద్దం, ఒక దువ్వెన, అది అన్ని ఇందులో పెట్టుకుని. ఇప్పుడు మనం మేకప్ సామాన్లు దాచుకోవడానికి పౌచెస్ మెయింటైన్ చేస్తున్నాం కదా. ఒకప్పుడు ఇట్లా పెట్టెలు, దానికోసం సపరేట్ డిజైన్ తో ఇట్లా హ్యాంగింగ్ చాలా బాగుంది అసలు. ఇప్పుడు అసలు అంతరించిపోయాయి సార్, ఎక్కడ దొరకవు. ఇదేంటి సార్? అది తమలపాకులు. అది పాన్దాన్. అసలు చాలా వెయిట్ ఉంది. చాలా వెయిట్. దీంట్లో ఇలా సూపర్. ఇది ఇంకో ఉంది లోపల. ఓ చూడండి, అసలు చాలా తమలపాకులు తినేవారు. ఇది అంటే ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. అసలు చాలా డీటెయిలింగ్ కానీ, దాని వెయిట్ అసలు మనం చూడొచ్చు ఎంత వర్త్. అండ్ మనం ఇక్కడికి వస్తే ఇది మనం పాతకాలం మూవీలో ఇట్లా ఫోన్ రింగ్ చేసి హలో అని
పాతకాలం మూవీస్ లో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అసలు కనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అందరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. సో ఏంటి సార్ ఇలా అరేంజ్ చేయొచ్చా? అప్పుడు ఓ నెంబర్లు డయల్ ఇక్కడ చేయాలి. చూడండి. అంటే ఈ నెంబర్ ఇక్కడికి వస్తే డైల్ అన్నట్ట సార్? ఇక్కడ వచ్చి ఆగిపోతే ఇలా చేసి ఇలా మాట్లాడేవారు. ఒక డీటెయిలింగ్ ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోన్కి ఇంకా క్లాక్ కూడా ఉంది, టైం కూడా ఉంది. ఒకటే వస్తువులో 2 ఆప్షన్స్. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ టైం చూసుకోవచ్చు, అలాగే మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. అసలు డీటెయిలింగ్ చూడండి, అసలు వర్త్ అనే చెప్పాలి. ఎంత బాగుందో అసలు, చెక్కు చెదరలేదు. సార్ దీని ఏజ్ ఎంత ఉండొచ్చు అంటారు? ఇది 80 ఏళ్ళు ఉంటుంది. 80. అమ్మో 80 ఇయర్స్ ది నేను ముట్టుకుంటున్నాను. ఇదేంటి సార్? కాల్ అదే వస్తే ఇది దీని రింగ్ బెల్. బెల్. ఈ బెల్ కాల్ వస్తే కాల్ వచ్చినప్పుడు దీంట్లో వస్తుంది రింగింగ్. ఓకే, ఈ సౌండ్ మనం వినొచ్చు. పాతకాలం మూవీస్ లో అదే అలా వస్తుంది. పాతకాలం మూవీస్ లో మనం వినొచ్చు, ఇదే సౌండ్ వస్తుంది. ఇవి ఏంటి సార్ అసలు? ఇవన్నీ గజ్జలా? ఇది చిడతలు చిడతలు. చిడతలు. ఇదివరకు భజన చేసేటప్పుడు చిడతలతోటి భజన చేస్తాను. ఓకే, దేవుని దగ్గర భజన చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేసేవారు. మన సినిమాలో నారదుడు చూసినప్పుడు ఆయన కూడా ఓకే, ఓకే. నారాయణ ఇప్పుడు నారాయణ అని ఇప్పుడు అర్థమైంది అది సార్. అప్పటి నుంచే ఉన్నవి అవి. అప్పటి వెరీ నుంచి ట్రెడిషనల్. అసలు ఎంత బాగున్నాయి. ఈ కత్తరనా? ఇది నట్ క్రాకర్. అదే ఇది పందాన్ని చూసారు కదా, ఓకే. అందులో సుపారీ ఉంటుంది కదా, ఆ సుపారీ ఒక సీడ్ కింద ఉంటుంది. అది దాన్ని ఇలా కట్ చేసుకుని దీంతో అప్పుడు తమలపాకులో వేసుకుంటాం. అసలు దీనికి కూడా గజ్జలు, దీనికి కూడా డిజైన్, అసలు ఎక్కడ కూడా వదలలేరు. మీకు ఇదే చెప్పాను కదా, ఆ రోజుల్లో ఏం చేసినా మంచి కళాత్మకంగా ఉండాలని. అని చేత ఇది కట్ చేయాలంటే ఐరన్ ఉండాలి. అని చేత ఐరన్ పెట్టాడు. కానీ ఐరన్ చేతికి రఫ్గా ఉంటుంది కదా, అని చేత నా చేతులకి స్మూత్గా ఉండాలని బ్రాస్ పెట్టాడు ఇక్కడ. సో కట్ చేసేటప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, అని చేత మ్యూజిక్ సిల్వర్ బెల్స్ పెట్టారు. చాలా బాగుంది సార్ అసలు. సో ఇది అలా తీర్థయాత్రలకి తీసుకెళ్ళే ఐటమ్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇందులో ఇది కత్తిపీట వస్తుంది అనమాట. కత్తిపీట వస్తుంది. అందులో తురుముకునేది కూడా ఆప్షన్ ఉంది. ఇది ఇక్కడ ఉంది కోకోనట్ గ్రేటింగ్. ఇదేమో వెజిటబుల్ కటింగ్. ఇది ఆల్సో చిప్స్ ఇన్ దిస్. సో చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఉందో. ఆ కాలంలోనే ఇంత బాగా ఆలోచించి ఒకటే దాంట్లో. తర్వాత ఇది షేప్ ఆఫ్ బల్లి. బల్లి ఆకారం ఉంటుంది. 4 కాళ్ళు, ఇక్కడ తల, తోక. ఇక్కడ చూడండి ఒక చిన్న ఇల్లు. అది చిన్నపిల్లలకి బువ్వాలాట అని అప్పట్లో. ఇప్పుడు మనం అన్ని ఏవేవో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఏమేమో కొనిస్తున్నాం కానీ ఒకప్పుడు ఇలాంటి మాకు నా చిన్నప్పుడు కూడా, అలాగే మా అమ్మోళ్ళు చిన్నప్పుడు కూడా పావులు కొనిచ్చేవాళ్ళు. ఈ పావులలో అన్నం కూర అన్ని వండేసి అది స్కూల్ అయిపోతోటి ఇలా ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, ఒక ఫోన్ ఉంటే చాలు. కానీ అప్పుడు ఇవి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది బుల్లి చాటనేనా సార్? నేను ఎప్పుడు చూడలేదు. సీరియస్లీ ఎంత డీటెయిలింగ్ గా ఉన్నాయో ఒక్కొక్క వస్తువుని. ఇంకా మనం చూద్దాం, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. అండ్ ఇవేంటి సార్? ఫ్లూటా? ఇది స్క్రోల్. ఆ రోజు లెటర్స్ లెటర్స్ స్క్రోల్ లో రాసేవారు. గుడ్డ మీద రాసి ఇలా మడత పెట్టి ఇందులో పెట్టేవారు. ఇది బాక్స్ అన్నమాట, లెటర్ బాక్స్. ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ బెల్ట్ లో అక్కడ డెలివరీ చేసి వచ్చేవారు. అసలు చాలా దీని డీటెయిలింగ్ కూడా మనం చూడొచ్చు. అసలు ఎంత బాగున్నాయి స్టోన్స్, సెమీ ప్రెషర్ స్టోన్స్. అసలు ఎంత బాగుందో, ఇంత డీటెయిలింగ్ గా అసలు. అందుకే ఎంత బాగా చేశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇంకా ఇలాంటివి మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఇంత బాగా చేశారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి పాలని కొల్చేవి, నూనెని కొల్చేవి కదా సార్, అంతేనా? అలాగే ఉన్నాయి. ఇంకాను చాలా బాగున్నాయి. ఇక్కడ మనం అంతా చూడొచ్చు. అండ్ వీళ్ళ డిజైన్ కూడా సార్ వాళ్ళు ఎంత బాగా చేశారు. ఒక శారీస్ తో ఒక వింటేజ్ లుక్ వచ్చేలాగా చేశారు. చాలా బాగుంది. నాకు వస్తేనే ఒక 90s కి వెళ్ళిపోయినట్టు ఉంది. అంత బాగుంది అసలు. ఇక్కడ చైర్స్ కూడా ఇప్పటికి కాదు, మన 90s లో వాడే విధంగా ఉన్నాయి. అండ్ ఇది ఏంటి సార్ పెద్దగా ఉంది?
దీంట్లో అది వంటలు వండేవారా? గంగాళం అంటారు. గంగాళం. అది దేనికి సార్ యూజ్ ఇది చేస్తారు? ఆ రోజుల్లో ఇప్పుడు వరి చేను తెలుసు కదా, వరి ధాన్యం వచ్చేది. ఓకే. అది ఆ ధాన్యం ముందర విత్తనం చేసేటప్పుడు ఒక నర్సరీ చేస్తారు. ఓకే సో ఆ సార్. ధాన్యం సీడ్స్ దీంట్లో 24 అవర్స్ నానబెట్టాల. ఓకే. నానబెట్టాక తీసుకెళ్ళి పొలంలో నర్సరీ వేస్తారు. ఒక అది 6 ఇంచెస్ హైట్ వచ్చాక తీసుకెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకుని పెద్ద పొలంలో వేస్తారు. సో అంచేతని ఇది ధాన్యం నానబెట్టేది అనమాట. అంటే ఆ రోజు జమీందారులు వాళ్ళు ఇలాంటితో చేసుకున్నారు. మామూలు రైతులందరూ పెద్ద పెద్ద కుండలు కుండలు చూసాను సార్, కుండలో ఇలాంటివి చూడలేదు యాక్చువల్లీ. సార్ చూసారు కదా అసలు ఎంత బాగుందో. ఇంకా ఇవన్నీ ఇక్కడ పోర్చుగీస్ సోఫా సెట్ అండి. ఇది అది పోర్చుగీస్ ఒక గోవాలో పోర్చుగీస్ ఫ్యామిలీలో వాళ్ళంతా విరిగిపోయి పాడైపోతే వాళ్ళు గ్యారేజ్ లో పెట్టేస్తే వెళ్ళి తీసుకొచ్చి దాన్ని రీకండిషన్ చేసి ఇది 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 అసలు ఇక్కడ ఒక్కొక్క వస్తువు వెనకాల కృష్ణమూర్తి గారి శ్రమే ఎక్కువ కనిపిస్తుంది. ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ అది తీసుకొని ప్రతి ఒక్క ఐటమ్ తీసుకొని దాని హిస్టరీ తెలుసుకొని అండ్ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీ ఓర్పుకి నమస్కారం సార్. అండ్ మనం చూడొచ్చు మళ్ళీ ఎన్ని ఉన్నా నీట్ గా మెయింటైన్ చేయడం రావాలి, కానీ సార్ అంతకంటే ఎక్కువ నీట్ గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇదేంటి సార్ చూడంగానే అబ్బా, ఇది పందిరిపట్టి మంచం. పందిరిపట్టి క్యానపీ. పందిరి. ఓకే సార్. పందిరి పట్టి మంచం. ఓకే. అసలు చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్, ఇంకా కూడా అసలు ఎంత బాగుందో. ఇలా మనం ఇట్లా కూర్చుంటే నేను ఒక రాణిలాగా ఫీల్ అయిపోవచ్చు. ఎంత బాగుందో ఫీలింగ్. అసలు నేను ఇక్కడ లేను, ఒక 90s లో ఉండిపోయాను, ఆ కాలంలోకి వెళ్ళిపోయాను, నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం ఇక్కడ ఒక మిస్ అయ్యాం, ఇక్కడ శివుడు ఉన్నారు. సో అసలు అక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఇప్పటికీ మనం ఇలాంటివి చూస్తున్నామంటే అది కృష్ణమూర్తి గారి వల్ల. సో మనం ఇక్కడ చూడొచ్చు ఒక చెట్టులాగా. ఏంటి సరే కుండలు, ఐ మీన్ బిందెలు లాంటి చిన్న చిన్న బిందెలు కూడా అప్పట్లో ఇవి యూజ్ చేసేవారా సార్? ఇవి గంగ చెంబులు అంటారు. అంటే కాశీకి వెళ్ళినప్పుడు గంగ నీళ్లు ఇందులో తీసుకొస్తారు ఇందులో. అండ్ ఇదేంటి సార్? ఇది వాటర్ హీట్ చేసుకునే వాటర్ బాయిలర్. ఇప్పుడు గ్రీజర్స్ వచ్చాయి, కానీ అప్పట్లో మంచిగా కింద మంట పెట్టి ఇక్కడ మనం తిప్పుకోవచ్చు, వేడి వాటర్ వస్తాయి అండ్ పొగ వస్తుంది. దీంట్లో నిప్పులు వేస్తారు. నిప్పులు పైన కింద హీట్ ఉండడానికి మనకు ఫ్రెష్ హాట్ వాటర్ వచ్చేస్తాయి. దీంట్లోంచి నీళ్లు పోస్తారు. దీంట్లో నీళ్లు పోస్తే దీంట్లోంచి నిప్పులు వేస్తే లోపలంతా కరిగి దీంట్లో తీసుకోవచ్చు నీళ్ళు. అసలు సూపర్ ఐడియా, అసలు ఎంత బాగుందో ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు చాలా పెట్టెలు కూడా ఉన్నాయి. ఓకే, ఇది ఇడ్లీ కుక్కర్. చూడండి అసలు ఇడ్లీ కుక్కర్. ఇది ఒక ఇడ్లీ కుక్కర్. ఇది హీట్ గానికి నాకు తెలిసి 30 minutes అట్లా పడుతుంది కదా సార్? అంత వెయిట్ ఉంది అసలు. ఇంత కలెక్షన్ అసలు మీరు చాలా గొప్ప వాళ్ళు సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, అన్ని స్పూన్స్ ఉన్నాయి, అన్ని రకాల స్పూన్స్ కూడా ఇక్కడ మనకు సార్ స్టోర్ చేయడం జరిగింది. అసలు చాలా బాగుంది. అండ్ ఇలా ఒకసారి డౌన్ వస్తే ఇక్కడ ఇలా చూసుకోండి, ఇలా చూడండి ఎన్ని గంగాలాలో. దాన్ని గాబు అంటారు. కాపు, అది వాటర్ స్టోరేజ్. ఈ చిన్న గాబులు అప్పట్లో అన్ని ఇందులోనే స్టోర్ చేసుకునేవారు సార్. అది గుండిగా. ఓకే. అంటే రైస్ అంటే పెద్ద పెద్ద సంతర్పణ టైంలో రైస్ అందులో బాయిల్ చేసుకునేవారు. ఓకే. ఇది చాకలి బాణ. ఇది అయ్యంగారు గంగాళం అంటారు. దీంట్లో చక్కెర పొంగల్ చేసుకుని చేసుకోనికి ఇంత పెద్ద గంగాళం, ఇంత వెయిట్ ఉంది అసలు. అప్పటి కాలంలో వారి ఆలోచన కూడా మనం మెచ్చుకోవాలి అసలు. ఆ రోజుల్లో టెంపుల్స్ లో దేవుడికి నైవేద్యం పెట్టడానికి చక్కెర పొంగల్ చేసి టెంపుల్స్ లో చేయడానికి అప్పట్లో చాలా మందికి వండి పెట్టేవారు. కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద మోతాదులో కూడా ఇలాంటివి దీంట్లో స్టోర్ చేసుకునేవారు, ఇలాంటి వాటిలో వండుకునేవారు. ఇక్కడ మనం చూడొచ్చు చాలా బగోనీలు అయితే ఉన్నాయి. అండ్ ఇలా మనం చూస్తే అటు
పచ్చళ్ళు పెట్టుకునేవి కూడా ఉన్నాయి. అండ్ ఇలా వస్తే ఇవేంటి సార్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది ఇది కుంపటి. కుంపటి. అది బొగ్గుల కుంపటి. దీంట్లో బొగ్గులు వేసుకుని అది బొగ్గుల స్టవ్ అన్నమాట. ఓకే, బొగ్గుల స్టవ్. అండ్ ఇక్కడ మన ఇదేంటి సార్? ఇది తమలపాకులు పెట్టుకుంటారు. తమలపాకులు. అండ్ ఈ డిజైన్ చూడొచ్చు మనం, ఎంత బాగుంది అసలు. డీటెయిలింగ్ చూడండి అసలు, చాలా బాగుంది. అప్పటి కాలంలోనే ఇంత డీటెయిలింగ్ గా. ఇదేంటి సార్, చాయ్ చేసుకునేదా? ఇది చాయ్ చేసుకునేది కాదు, నీళ్లు పెట్టుకునేది. ఇది వాష్ మెషిన్. మీ దీంట్లో మీరు ఇక్కడ చేయి పెట్టండి, వాష్ కావాలి. ఓ ఇలా, ఓకే ఓకే. చూడండి, చెయ్యి కడుక్కోనికి ఎంత రిచ్ గా. దెన్ మెతుకులు అన్నీ ఉంటాయి ఇక్కడ ఉంటాయి, అవి తీసి బయట పడేయచ్చు. నీళ్లు ఇందులో ఉంటాయి, నీళ్లు బయట తీసి. అప్పుడు చేలు కడిగినప్పుడు ఇక్కడ మెతుకులు ఉండిపోతే దాన్ని తీసి ఇలా పాడేసి లోపల ఉన్న వాటర్ ని పారబోసేవారంట. నాకు తెలిసి రాజులు అలా ఇలాంటి యూజ్ చేసి ఉండొచ్చు, నార్మల్ పీపుల్ అయితే యూజ్ చేయరు. అండ్ ఇక్కడ చూడండి, కుకింగ్ స్పూనే ఇంత బరువు ఉంది. నాలాంటి వాళ్ళు వంట ఎలా చేస్తారు? అప్పటి కాలంలో స్ట్రాంగ్ ఉండేవారు, ఇలాంటి వాటిల్లో వండుకొని తిని వాళ్ళు చాలా బాగుండేవారు. ఇప్పటి కాలంలో ప్లాస్టిక్ ఇదంతా తిని ఇలా వీక్ అయిపోతున్నారు. కాబట్టి మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క వస్తువు డీటెయిలింగ్ కూడా మనం ఇలా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. అండ్ ఇలా వచ్చి కూడా చూడండి, అక్కడ పైన చెక్కతో చేసిన చాలా బొమ్మలు కూడా, దేవుడు విగ్రహాలు అలాగే చాలా మనకు కనిపిస్తాయి. చాలా డీటెయిలింగ్ గా చేశారు. అప్పటి కాలంలోనే ఇంత శ్రమించి వారి ఆలోచనలు కూడా ఇంకా రాబోయే తరాలకు కూడా ఇవన్నీ తెలియాలని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చేశారు. ఎన్ని తరాలు అయిపోయినా కూడా అవి చెక్కు చెదరొద్దని. కానీ ఇప్పటి కాలంలో మనం ఏదైనా కొన్నా కూడా నెక్స్ట్ డేనే పాడైపోయే పరిస్థితి కూడా ఉంది. దానికి 1 year 2 years అని మనం ఇలా పెట్టుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఆ కాలంలో అలా కాదు, 100 years అయినా కూడా చెక్కు చెదరకుండా అసలు ఇప్పటికి కూడా కొత్తగా ఉన్నట్టున్నాయి. ఇది ఆ రోజుల్లో కాగడ. దీని మీద గుడ్డ చుట్టబెట్టి ఓకే ఆయిల్ వేసి మంట పెడితే మంట వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మన కాగడాలు. ఊరేగింపులు అయితే కూడా ఇక్కడ కాగడ పెట్టి ఇలా పట్టుకొని వెళ్తా ఉంటారు. అలాంటి అప్పట్లో ఇలా ఇత్తడితో చేశారు. ఇప్పుడు నార్మల్ గా అయితే చెక్కతో ఉంటాయి కదా ఎక్కువ. అది దాంతో దీనికి ఆయిల్ పోయడానికి ఇది ఆయిల్ పోయిన అసలు చూడండి, ఆయిల్ పోయి వేసుకుని ఆయిల్ పోయినకి కూడా ఎంత బాగుంది. ఆయిల్ అయిపోతే ఆరిపోతుంది కదా, అంటే ఒక్కొక్క చుక్క రానికి కూడా ఇక్కడ మనకు ఎడ్జ్ కూడా ఎంత స్మూత్ గా డీలింగ్ చేశారో చూడొచ్చు మనం. ఎడ్జ్ కూడా స్మూత్ గా ఒక్కొక్క చుక్క మాత్రమే రానికి కూడా ఎంత బాగా డీటెయిలింగ్ గా ప్రిపేర్ చేశారో వీళ్ళు. డ్రాగన్ ఓకే, డ్రాగన్ లో మనం చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ గా ఉందో. ఇంకా కూడా చెక్కు చెదరలేదు, చాలా బాగుంది. అండ్ ఇలాగ ఇంకొకటి కూడా, ఇది పెద్దది, ఇది కూడా ట్రంపెట్టే. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు కత్తి ఉంది, ఎంత పెద్ద కత్తి డాల్. అండ్ ఈ కత్తితో నరికేటప్పుడు దీంతో రక్షించుకోవచ్చు మనం. ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది గ్రామోఫోన్ అంటారు. గ్రామోఫోన్. ఓకే సార్. ఇది ప్యూర్లీ మెకానికల్ అన్నమాట. మెకానికల్ సౌండ్ లోంచి మ్యూజిక్ వస్తుంది. అది దీనికి మ్యూజిక్ ముద్ర వైండ్ అప్ చేయాలన్నమాట. వైండింగ్ చూసారా, వైండింగ్ చేస్తే ఇలాంటి పాతకాలం మూవీస్ లో చూసుంటారు. కానీ నేను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా. ఇది నీడిల్ ఉంటుంది ఇక్కడ. ఆ నీడిల్ ఆ గ్రూవ్స్ లో పెట్టాలి. గ్రూవ్స్ లో పెడితే మ్యూజిక్ వస్తుంది. ఎప్పుడో పాత తెలుగు సాంగ్ ఇది, అంత క్లియర్ గా ఉండదు. కానీ మీకు ఎగ్జాంపుల్ గా సౌండ్ ఎలా వస్తుందో చెప్తాను. అసలు ఒక పాతకాలం పాట అసలు నేను వింటానని కూడా కల్లో కూడా అనుకోలేదు. సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా కూడా వర్క్ చేస్తుందంటే అసలు నమ్మలేకపోతున్నా. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టారేమో అనుకున్నా. ఇంకా వర్క్ చేస్తుంది ఇది. అసలు ఇవన్నీ అంతరించిపోయాయి, కానీ మీ వల్ల ఇంకా ఇవన్నీ బతికే ఉన్నాయి సార్. అండ్ ఇది టెక్స్ట్ చేశారా సార్? చూడొచ్చు. సో ఇప్పుడు మనం పావని అని టెక్స్ట్ చేద్దాం. పావని అయిపోయి టైప్ చేసేది. అప్పట్లో ఇలాంటి మిషన్స్ పైన న్యూస్ పేపర్స్ కూడా టైప్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకు ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ ఈజీగా
ఫోన్లలో కూడా మనం టైప్ చేసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు అలా కాదు, ప్రతి ఒక్క వర్డ్ కి కూడా ఇలా టైప్ చేస్తూ ఉండేవాళ్ళు. అసలు ఎంత బాగుందో, ఇంకా కూడా చెక్కు చెదరలేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వస్తువులు కూడా ఉన్నాయి, చాలా అసలు మనం చూడొచ్చు. అసలు రెండు కళ్ళు చాలట్లేదు ఇవన్నీ చూడాలంటే కూడా. అసలు ఏది చూడాలి, దేని గురించి తెలుసుకోవాలి, అసలు మాటలు రావట్లేదు, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సార్ సీరియస్లీ. అసలు ఎంత బాగుందో. అండ్ ఈ పెట్టె గురించి చెప్పండి సార్, ఈ పెట్టె ఏంటి? ఈ పెట్టె ఓ తాళపత్రాలు పెట్టండి. తాళపత్రాలు ఇది ఆ రోజుల్లో దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది. మనం క్లియర్ గా ఇంకా కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇక్కడ అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి, అసలు చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఇవి ఇంకా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు ఈ జనరేషన్ లో పేపర్ పెన్ ఎలాగో ఆ జనరేషన్ లో ఇవి వీటిపైన దీంతో రాసేవారు అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇది ఉంది కదా, దీన్ని రాయాలంటే గంటం ఇలా పెట్టి పైన ఓకే ఈ బొటకన వేలు ఉంటుంది కదా, దీన్ని పెట్టి ఆడనమాట. ఇఫ్ యు వాంట్ టు గివ్ ఎ షేప్, బొటకన వేలుతో తిప్పాలి. ఓ, దీన్ని తిప్పకుండా బొటన వేలుతో తిప్పితే అప్పుడు షేప్ వస్తుంది అన్నమాట. అంటే చాలా కష్టపడాలి. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చాక తర్వాత రాసేస్తారు. పురాతనమైన వస్తువులు, వీటి చరిత్ర కూడా చాలా ఉంది. అండ్ కొంచెం డీటెయిలింగ్ గా మనం తెలుసుకుందాం దీని గురించి. సమావర్ అంటారు. సమావర్ ది కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్, టర్కీ, జోర్డాన్, సిరియా, రష్యా, ఈ కంట్రీస్ లో దే మేక్ టీ ఇన్ దిస్. టీ చేసుకుంటారు ఇందులో. ఇది టీ కెటిల్ ఇందులో టీ వేసుకుని దీనికేమో దీంట్లో వేడి నీళ్ళు వస్తాయి. వేడి నీళ్ళు ఇందులో పట్టుకుని తర్వాత ఈ టీ ఇలా మూత పెట్టేసుకుని దాని తర్వాత దీనిపైన పెట్టుకుంటారు. పెట్టుకుంటే అది స్లో హీట్ కి బ్రూ అయ్యి బాగా ఉంటుంది. అప్పుడు కప్పులో పోసుకొని తాగుతారు. అసలు చూసారా, టీ చేసుకోనికి ఎంత డీటెయిలింగ్ గా వాళ్ళు చేసుకున్నారో, అంత శ్రమించారు కాబట్టి ఇంకా ఇది బతికే ఉంది. ఇలా ఎప్పుడూ పూర్వకాలం వస్తువులంతా కృష్ణమూర్తి గారు చాలా శ్రద్ధతో శ్రమించి ప్రతి ఒక్క వస్తువు దగ్గరికి వెళ్ళి తీసుకొని దాని హిస్టరీ తెలుసుకొని అండ్ ఈ రోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే చాలా గర్వించే విషయం అనే చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా పురాతనమైంది. అండ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది, చాలా ఆ వింటేజ్ లుక్ వచ్చేలా కూడా ఉంది. మనం చూసుకోవచ్చు ప్రతి తోరణానికి, ప్రతి ఇంటికి, ప్రతి తలుపుకి ఒక చరిత్ర ఉండేలా వాళ్ళ డీటెయిలింగ్ కూడా ఆ కాలం లుక్ వచ్చేలా, ఆ ఫీల్ వచ్చేలా కూడా చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ బియ్యం వడ్ల గింజలతో ఒక తోరణాన్ని అయితే కట్టుకున్నారు. ఈ డీటెయిలింగ్ కూడా మనం చూడొచ్చు ఎంత బాగుందో. ఇంత డీటెయిలింగ్ చూడాలంటే అసలు ఈ కాలంలో కష్టం, కానీ ఈ కృష్ణమూర్తి గారు చాలా శ్రమించి చాలా శ్రద్ధతో ఇదంతా మనకు స్టోర్ చేసి పెట్టారు. అండ్ చూడొచ్చు ఎంత బాగున్నాయో. అండ్ వింటేజ్ లుక్ వచ్చేలాగా కూడా చీరలు కూడా తెచ్చిపెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఒక బుక్స్ స్టోర్ చేసుకునేది. ఎన్ని బుక్స్ పట్టాయి అసలు. ఇప్పుడు పాతది, చాలా పాతది. ఇది చాలా పాతది. ఓన్లీ బుక్స్ కేనా సార్ ఇది? సో మనకు నచ్చిన బుక్స్ స్టోర్ చేసుకోవడానికి. అంటే ఇలాగా ఒక్క నిమిషం, ఇది ఇలాగ తీసుకుని ఇది ఇలా కూర్చుని తీసుకుని మనకు కావాల్సిన బుక్ తీసుకుని ఇలా చదువుకుని మళ్ళీ అందులో పెట్టుకోవచ్చు. ఇవన్నీ రకరకాల పళ్ళాలు. ఇప్పుడు ఆ పళ్ళెం ఉందనుకోండి, అది లడ్డు పళ్ళెం. ప్రిపేర్ చేసుకునేవారు అందులో. ఇది కాళ్ళు కడుగు పళ్ళెం. అంటే మన పెళ్లిలోనూ మామగారు అల్లుడికి కాళ్ళు కడుగుతారు కదా, ఇది ఓకే. మనం ఇప్పుడు కూడా ఇంట్లో ఊర్లలో వెళ్ళి చూస్తే ఇప్పటికి ఇత్తడి వాడరు కానీ నార్మల్ స్టీల్ వి వాడతారు కాళ్ళు కడిగేటప్పుడు. ఇలా ఒక్కొక్క పళ్ళానికి ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక్కొక్క దానికి ఉపయోగించేవారు ఆ కాలంలో. అండ్ ఇక్కడ చూస్తే పెద్దది ఉంది, ఇందులో నేను పట్టిపోతాను కూడా. ఏంటి సార్ దీని చరిత్ర ఏంటి? వాటర్ స్టోరేజ్. ఇది కూడా వాటర్ స్టోరేజ్ అన్నమాట. చెట్టినాడు నుంచి కలెక్ట్ చేసాం, చెట్టినాడు. అసలు చాలా బాగుంది. చైర్స్ కూడా చూస్తే ఒక వింటేజ్ లుక్. అండ్ ఇదేంటి సార్ ఇక్కడ పెట్టారు? అండ్ ఇది సట్టుకోపం. గుళ్ళో కడితే సట్టుకోపంలో పెడతారు కదా,
అదనమాట ఇది. ఓకే, దానికోసం అది, పెట్టారు. అది కూడా ఆయన స్టోర్ చేసి భద్రంగా దాచిపెట్టుకున్నారు వారి ఇంట్లో. అండ్ మనం ఇక్కడ చూద్దాం, ఆ మీ వైఫ్ జ్ఞాపకార్థంగా కూడా కొన్ని వస్తువులు మీరు ఇక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు కృష్ణమూర్తి గారు వైఫ్ ఫోటో కూడా. తనకు కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ సార్. కలెక్ట్ చేసేవారు, మెయింటైన్ చేసేవారు. ఓకే, నీట్ గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్, అవును సార్. చూడొచ్చు మనం ఇక్కడ వారి వైఫ్ కూడా చాలా శ్రద్ధగా వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేసేవారంట, ఆవిడ కూడా. ఇక్కడ చూడొచ్చు మన కృష్ణయ్య ఉన్నారు. అండ్ ఇలా చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకొక మిర్రర్ కూడా ఉంది. అమ్మాయిలు అయితే మిర్రర్ రాగానే ఆగిపోవాలి, అలాంటిది ఇలాంటి మిర్రర్ వస్తే ఇంకా ఆగిపోకపోతే ఏం చేస్తారు? అసలు ఎంత డీటెయిలింగ్ ఉందో. ఓ, దువ్వెనేనా సార్? దువ్వెన కూడా ఆ కాలంలో ఇలాంటి దువ్వెన నేను ఎక్కడ చూడలేదు. చూడండి, అసలు ఆ కాలంలో ఇలాంటి దువ్వెనలు వాడేవారు. అందుకే అండ్ ఎంత బాగుందో చూడడానికి, రెండు కళ్ళు చాలట్లేవు. ఇంకా ఇంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు చాలా ప్రతి ఒక్క వస్తువు వెనకాల చాలా చరిత్ర ఉంది, దాని డీటెయిలింగ్ ఉంది. అండ్ స్వయంగా వెళ్ళి కలెక్ట్ చేసుకొని దాని చరిత్ర తెలుసుకొని ఈరోజు అయితే మనకు మన కళ్ళ ముందు ఒక హోమ్ మ్యూజియం లాగా పెట్టి, ఇప్పుడు వచ్చే రాబోయే జనరేషన్స్ కూడా ఇవన్నీ మర్చిపోదు, వాళ్ళకి తెలియాలి, వాళ్ళు తెలుసుకోవాలి పురాతన కాలంలో వాళ్ళు ఎలా బతికేవాళ్ళు, ఎలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, వేటిలో వండుకునేవారు, వాళ్ళ జీవనం కూడా ఎలా ఉండేది అనేది తెలుసుకోవాలనే ఒక తపనతో ఆయన ఇవన్నీ తెచ్చి కూడా స్టోర్ చేసి కూడా ఇలా మన కంటికి కనిపించేలా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలిసేలా, రాబోయే తరాలకు తెలిసేలా ఇలా ప్రిపేర్ చేశారు. ఆయన కిచెన్ కూడా చూడొచ్చు మనము. ఆయన స్టోర్ చేయడమే కాదు, ఆయన అందులోనే బతుకుతున్నారు. చూడండి, అసలు అన్ని ఇత్తడివి, ఏ ప్లాస్టిక్ కూడా మనకు కనిపించవు, అంత బాగా. ఒకసారి చెప్పండి సార్, కాఫీ ఫిల్టర్ లాగా ఉంది. ఇది కాఫీ ఫిల్టర్. ఓ, అదే కాఫీ ఫిల్టర్. మనం ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న గిన్నెలు, ఏదైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు ఏమైనా తినొచ్చు. వాటర్ జగ్, ఇదేమో అమ్మన్ దస్తా. ఎస్, మనం దంచుకోవడానికి కొంచెం కష్టపడితే చాలు, దంచుకోవచ్చు. అసలు ఎంత డీటెయిలింగ్ గా ఉందో. ఇది కల్వం, రాతి కల్వం. అప్పట్లో నూరుకోవడానికి. సార్ తినే ప్లేట్స్ కూడా అన్ని ఇత్తడివే ఉన్నాయి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా ఆయన ఎంత బాగా ఒక వింటేజ్ లుక్ వచ్చే మాదిరిగా ఆయన స్టోర్ చేసి పెట్టుకున్నారు. చాలా బాగుంది అసలు చూడడానికి, సూపర్. అసలు కళ్ళకు ఐ పీస్ లాగా. For more videos like this, subscribe Big TV channel.